కన్నతల్లి అంటే దైవం అంటారు. కానీ ఆ దైవాన్ని బలి తీసుకుంటే నవమాసాలు మోసి కని పెంచిన పేగు కసాయిగా మారి గొంతుకొస్తే జవహర్ నగర్లో వెలుగు చూసిన ఈ దారుణం వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. కేవలం డబ్బు కోసం తన ప్రేమకు అడ్డు వస్తోందన్న కక్షతో ఓ కిలాడి కూతురు ఆమె ప్రియుడు కలిసి చేసినటువంటి ఘాతుకం ఇది. అసలు ఆ బెడ్రూమ్లో ఏం జరిగింది? 4 నెలల పాటు ఆ శవం వాసన రాకుండా ఆ కేటుగాలు వాడిన టెక్నిక్ ఏంటి? పోలీసులనే బురిడి కొట్టించాలనుకున్న ఆ మోసగాళ్ల ప్లాన్ ఎలా రివర్స్ అయింది? వాచ్ దిస్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. అంజు అనే మహిళ తన 2 కూతుళ్లతో కలిసి జీవిస్తోంది. కానీ ఆ ఇంట్లోనే ఒక విష సర్పం పెరుగుతోందని ఆమె ఊహించలేదు. అంజు చిన్న కూతురు ఒక మైనర్. ఆమె మాంటిరాజ్ అనే కిలాడి యువకుడితో ప్రేమలో పడింది. అయితే ఆ యువకుడి నేర చరిత్ర తెలిసి తల్లి ఆ ప్రేమను వ్యతిరేకించింది. నిత్యం మందలించేది. దీంతో తల్లిపై ఆ చిన్న కూతురు కనికరం లేని కక్ష పెంచుకుంది. ఆ కక్షకు తోడు పాపిష్టి డబ్బుపై ఆశ కూడా తోడయింది. తల్లి పేరు మీదున్న చిట్టి డబ్బులను ఎలాగైనా కాజేయాలని పథకం వేసింది. ప్రేమించిన వాడితో విలాసవంతంగా గడపాలంటే అడ్డుగా ఉన్న తల్లిని తొలగించుకోవడమే మార్గమని భావించింది ఆ కసాయి కూతురు. కన్న పేగు అనే మమకారాన్ని చంపేసుకొని ప్రియుడితో కలిసి ఒక భయంకరమైన స్కెచ్ గీసింది. ఆ స్కెచ్ అమలు చేయడానికి ముహూర్తం ఫిక్స్ అది 2025 మే 12వ తేదీ సాయంత్రం. డ్యూటీ ముగించుకొని అలసిపోయి ఇంటికొచ్చిన అంజుపై ఆ రాక్షసులు విరుచుకుపడ్డారు. ముందుగా ఆమెను గదిలో బంధించారు. తప్పించుకోకుండా గట్టిగా పట్టుకున్నారు. మాంటిరాజ్ కత్తితో అంజుపై దాడి చేశాడు. ఆమె కేకలు బయటకు రాకుండా నోరు మూసి 2 కలిసి అత్యంత కిరాతకంగా ఆమె గొంతు కోశారు. రక్తపు మడుగులో అంజు ప్రాణాలు వదిలింది. కానీ వారిలో కనికరం కలగలేదు. ఆ తర్వాతే అసలైన హైడ్రామా మొదలయ్యింది. మృతదేహాన్ని బయటకు తీసుకెళ్తే దొరికిపోతామని భావించి వారు నివసిస్తున్న బెడ్రూంలోనే బెడ్ కింద పెద్ద గుంత తీశారు. అంజు మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టారు. రోజులు గడుస్తున్నా శవం కుళ్ళిన వాసన బయటకు రాకుండా ఉండేందుకు ఆ నిందితులు మాస్టర్ ప్లాన్ వేశారు. రోజంతా గదిలో రూమ్ స్ప్రేలు కొడుతూ అగరత్తులు వెలిగిస్తూ ఆ దుర్వాసనను కప్పిపుచ్చారు. ఎవరైనా అడిగితే అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది, వేరే వ్యక్తితో లేచిపోయిందని నమ్మబలికారు. నేరం చేసి 4 నెలలు గడిచినా ఎవ్వరికీ అనుమానం రాలేదు. కానీ వారి పాపం పండే రోజు దగ్గర పడింది. అంజు పేరు మీదున్న చిట్టి డబ్బుల కోసం ఆ కూతురు ఆమె ప్రియుడు ఆరాటపడ్డారు. చిట్టి నిర్వాహకుడిని కలిసి డబ్బివ్వమని అడిగారు. అయితే తల్లి అదృశ్యమైందని వారు చెబుతుండడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ ఉంటేనే ఆ డబ్బిస్తామని ఆయన కరాఖండిగా చెప్పేశాడు. డబ్బుపై ఉన్న వ్యామోహంతో ఆ నిందితులు ఓ పెద్ద తప్పు చేశారు. తమ తల్లి మే నెల నుంచి కనిపించడం లేదని వెతికి పెట్టాలని స్వయంగా జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తద్వారా ఆ ఎఫ్ఐఆర్ కాపీని చిట్టి ఆఫీసులో చూపించి డబ్బులు నొక్కేయాలని ప్లాన్ చేశారు. కానీ అదే ఫిర్యాదు వారి మెడకు ఉచ్చులా బిగుస్తుందని వారు ఊహించలేదు. అప్పటికే అంజు పెద్ద కూతురు కూడా గత అక్టోబర్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులకు అనుమానం బలపడింది. అంతకాలం తల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా చిన్న కూతురు మౌనంగా ఉండడం దర్యాప్తు అధికారుల దృష్టిని ఆకర్షించింది. పోలీసులు రంగంలోకి దిగి లోతుగా ఆరా తీయడం మొదలెట్టారు. మాంటిరాజ్ నేపథ్యాన్ని పరిశీలిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అతనిపై గతంలోనే 2 పోక్సో కేసులున్నాయని, అంజు ఫిర్యాదు వల్లే అతను 50 రోజుల జైలు శిక్ష అనుభవించాడని తెలిసింది. దీంతో నిందితులపై నిఘా పెంచిన పోలీసులు వారిని అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారించారు. పోలీసుల దెబ్బకు ఆ నిందితులు గుక్క తిప్పుకోకుండా నిజమొప్పుకున్నారు. కేవలం డబ్బు కోసం ప్రేమ వివాహానికి అడ్డొస్తుందన్న కోపంతోనే తల్లిని చంపినట్టు అంగీకరించారు. అంజుకు చెందిన జూపిటర్ స్కూటీని కూడా వారు అమ్ముకున్నట్టు విచారణలో తేలింది. ఒక తల్లిని చంపి ఆమె మృతదేహం పాతిపెట్టిన చోటే నిద్రపోయిన ఆ కూతురు రాక్షసత్వాన్ని పోలీసులు సైతం వీస్తుపోయారు. ప్రస్తుతం మాంటిరాజ్ రిమాండ్లో ఉండగా మైనర్ అయిన చిన్న కూతురు జువైనల్ హోంలో ఊచ లెక్కబెడుతోంది.
ఈ మిస్టరీని ఛేదించడంలో మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ బృందం అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. నిందితులిచ్చిన మిస్సింగ్ ఫిర్యాదునే వారిపై అస్త్రంగా మార్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బెడ్రూంలో తవ్వకాలు జరుపుతుంటే స్థానికులు నివ్వెరపోయారు. ఎఫ్ఐఆర్ కోసం వచ్చి పోలీసులకు చిక్కిన ఈ నిందితుల కథను పక్కా సాక్ష్యాలతో అధికారులు సిద్ధం చేశారు. క్రైమ్ హిస్టరీ ఉన్న మాంతిరాజ్ పాత్రను, మైనర్ బాలిక కుట్రను పోలీసులు వెలికి తీశారు. చూశారుగా, కన్నపేగు కసాయిగా మారితే ఎలా ఉంటుందో. మనిషిలో పెరిగిపోతున్నటువంటి విలాసాల వ్యామోహం, క్షణికావేశం నేటి సమాజాన్ని ఏ స్థాయికి దిగజారుస్తున్నాయో ఈ ఘటనే నిదర్శనం. సొంత మనుషులనే నమ్మలేనటువంటి స్థితికి మనం చేరుకుంటున్నాం. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎంత నిఘా ఉంచాలో, అదే సమయంలో సమాజంలో పెరుగుతున్న ఇలాంటి నేరాల పట్ల ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ కేసు మనకు హెచ్చరిక జారీ